హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూప రవి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మనకి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, అసలు ట్యాగ్స్ అనేది ఎక్కడి నుంచి తేవాలి, అసలు ట్యాగ్స్ అంటే ఏమిటి అని చెప్పేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఈ డౌట్ అయితే కంపల్సరీ ఉంటుందండి. సో అలాంటి వారికి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే మీకు తీయడం జరిగింది. సో ట్యాగ్స్ అనేది ఎలా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అయితే నేను వీడియో చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక 2 or 3 minutesలో వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. థ్యాంక్స్. సో ఇప్పుడు వచ్చేసి ట్యాగ్స్ అనేది ఎలా ఇవ్వాలో చెప్పబోతున్నాను కదండి. ఇప్పుడు వచ్చేసి నేను గూగుల్ క్రోమ్ అయితే ఆన్ చేశాను. studio.youtube.com చూడండి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు వచ్చేసి మీ డాష్ బోర్డ్ వచ్చేసి మీకు ఇలా ఆన్ అవుతుంది. కొద్దిగా టైం తీసుకుంటుందండి, వెయిట్ చేయండి. సో ఇలా వచ్చేసి నాకు నా క్రోమ్లో నా డాష్ బోర్డ్ వచ్చేసి ఇలా నాకు వచ్చేసి ఆన్ అయింది కదా. ఇక్కడ వచ్చేసి మనం ట్యాగ్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాష్ బోర్డ్ కింద కంటెంట్ అని ఉంటుంది చూడండి. ఎదుగు చూపిస్తున్నాను నేను. కంటెంట్ అని ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీరు ఏ వీడియోకి అయితే ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే మీరు క్లిక్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ వీడియోకి అయితే ఇప్పుడు నేను ట్యాగ్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సో వీడియో అనేది ఇలా మీకు కనిపిస్తుంది కదండి. దీనికి వచ్చేసి టైటిల్ ఇచ్చేసాం, డిస్క్రిప్షన్ రాసేసాం, తమిళ్ కూడా పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ కాదా. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి సీ మోర్ అని ఆప్షన్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసేయండి. సో ఇలా క్లిక్ చేసిన వెంబట మనకి ఇలా మనకి కొద్దిగా పైకి చూసారు కదా ట్యాగ్స్, ఈ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి కదండి. నేను ఆల్రెడీ ట్యాగ్స్ అనేది మెన్షన్ చేశాను, కాకపోతే మీకు ట్యాగ్స్ అనేది ఎలా పెట్టాలో చూపించుతున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఈ ట్యాగ్స్ అనేది నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంటూ మార్క్ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేశాను. సో నాకు వచ్చేసి ట్యాగ్స్ అనేవి వెళ్ళిపోయాయి. సో 0/500 ఉంది, మనం 500 కీవర్డ్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ట్యాగ్స్ అనేది ఎక్కడి నుంచి తేవాలని చెప్పబోతున్నాను. పై క్లిక్ చేసి ర్యాపిడ్ ట్యాగ్స్ ఐఓ అని క్లిక్ చేసేయండి. ర్యాపిడ్ ట్యాగ్స్ ఐఓ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ర్యాపిడ్ ట్యాగ్స్ ఐఓ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసేయండి. సో యూజ్ ట్యాగ్ జనరేటర్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ నెక్స్ట్ యూట్యూబ్ వీడియో. మీరు వచ్చేసి దేని గురించి మీరు ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను తమిళ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను కాబట్టి హౌ టు ఎడిటింగ్ యూట్యూబ్ తమిళ్ అని చెప్పేసి ఎడిటింగ్ యూట్యూబ్ తమిళ్. సో ఇక్కడ వచ్చేసి దీని మీద క్లిక్ చేసేయండి. సో మీకు వచ్చేసి ఇక్కడ చూడండి కొన్ని ట్యాగ్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కాపీ ట్యాగ్స్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేసేయండి. సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు కాపీ అయిపోయింది. సో మళ్ళీ వచ్చేసి డాష్ బోర్డ్లోకి రండి. సో ఇందులో వచ్చేసి మనం ట్యాగ్ అక్కడ కాపీ చేసాం కదండి, ఇక్కడ ట్యాగ్స్ అనేది కూడా ఇక్కడ వచ్చేసి గట్టిగా నొక్కి పట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ట్యాగ్స్ వచ్చేసి నేను అక్కడ ఏవైతే కాపీ చేశానో అవి ఎలా అయితే కాపీ చేశానో దేనికి దానికి అలా పడిపోయాయి మనకి చూడండి. సో ఇలా మనకి ట్యాగ్స్ అనేది దేనికి దానికి పడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం పైన వచ్చేసి సేవ్ ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేసేయండి. మనకి ట్యాగ్స్ అనేది సేవ్ అయిపోయాయి. సో మీకు వచ్చేసి వీడియో అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో
ట్యాక్స్ అనేది ఎలా ఇవ్వాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదండి, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ర్యాపిడ్ ట్యాక్స్ ఐఓ అని చెప్పేసి అక్కడ మీరు సెర్చ్ చేయండి. మీకు వచ్చేసి ఆడ ర్యాపిడ్ ట్యాక్స్ ఐఓ అని చెప్పి కనిపిస్తుంది. ఆడ క్లిక్ చేయగానే మీకు యూజ్ జనరేటర్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలాంటి ట్యాక్స్ అయితే ఇవ్వాలనుకుంటారో అలా దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని కనిపిస్తాయి. దాని మీద కాపీ చేసి మీరు డైరెక్ట్ మీరు ఏ వీడియోకి అయితే మీరు ట్యాక్స్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ ట్యాక్స్ అనేది దీని దానికి పడిపోతుంది. ఆ తర్వాత సేవ్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సేవ్ అయిపోతుంది. సో ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ట్యాక్స్ అనేది ఎలా ఇవ్వాలో తెలియదు. ఈవెన్ నేను కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ట్యాక్స్ అనేది ఎలా ఇవ్వాలో తెలియదు. కాబట్టి ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నాను. సో వీడియో అనేది ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.